అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం పట్టణము సరిహద్దులో కళ్యాణదుర్గం రోడ్లో రాజా హోటల్ ఎదురుగా పాపంపేట పొలంలో సర్వే నంబర్ 106లో దాదాపుగా 68 సెంట్లలో 45 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి దాదాపుగా 20 కుటుంబాలను చట్టవిరుద్ధంగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా వారి భవనాలను కూల్చేసి ఎవిక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతా ఉందా? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? మీరు అమలు చేస్తూ ఉన్నదేంటి? ఒక 420 విధవ తనకు సంబంధం లేని ఆస్తులపై అనేక దఫాలుగా కోర్టును అప్రోచ్ అవుతూ కోర్టులను తప్పుదారి పట్టిస్తూ గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని, పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని, స్థానిక ఎమ్మెల్యేని అందరినీ లోబర్చుకుని కుమ్మక్కై దాదాపుగా 2000 కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేసేటువంటి ఒక స్కామ్కు శ్రీకారం చుట్టడం కాదా ఇదని నేను అడుగుతా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? లోకేష్ బాబు ఏం చేస్తూ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉన్నారా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో గమనిస్తూ ఉన్నారా? హైకోర్టు ఇచ్చిన ఆర్డరు, రవి చిమ్మలపాటి జడ్జి గారు ఇచ్చిన ఆర్డరు 120/83 రిట్ పిటిషన్కి సంబంధించి 1990లో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో ఏదైతే సర్వే నెంబర్లు మెన్షన్ చేశారో ఆ సర్వే నెంబర్లో ఆ ఎక్స్టెంట్ మాత్రమే సర్వే చేయమని చట్టపరంగా నోటీసులు ఇచ్చి ఎవిక్షన్ చేయించమని తెలియజెప్పడం జరిగింది. ఎవిక్షన్ అంటే నోటీసులు ఇవ్వాలి, సర్వే చేయించాలి, తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా తమకున్నటువంటి పెండింగ్ సూట్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ సూట్స్ మీద కూడా ఈ జడ్జిమెంట్లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏవైనా పెండింగ్ సూట్స్ ఉంటే వాటి జోలికి వెళ్ళొద్దనేసి 8 మంది సివిల్ కోర్టులో సూట్స్ ఫైల్ చేయడం జరిగింది. పెండింగ్ సూట్స్ ఉన్నాయి. మరి ఒకరు సహదేవ్ నాయుడు అనే ఆయనకి దాదాపుగా 2023లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. సహదేవ్ నాయుడుకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. కోర్టు ఆదేశాలు ఇచ్చింది, అడ్వర్స్ పొజిషన్ను చూసి పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా 8 మంది సూట్స్ పెండింగ్ ఉన్నాయి. మరి పెండింగ్ ఉన్న సూట్స్కి సంబంధించిన వాటిలోకి వెళ్ళొద్దని క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ని ఓవర్లుక్ చేసి కోర్టు ఆదేశాలని కంటెంప్ట్ చేస్తూ చట్టవిరుద్ధంగా ఈరోజు వీటన్నిటినీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? చట్టం అమలయ్యే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయము, చట్టము, రాజ్యాంగం అనేది అమలయ్యేటువంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు పాపంపేట ప్రాంతంలో నారాయణపురం పొలంలో వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. గత 3-4 నెలలుగా వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. పరిటాల బంధువులు జీపీఎల్ చేసుకున్నారు. సోత్రియం భూములన్నింటినీ కూడా జీపీఎల్ చేసుకున్నారు. దాదాపుగా 100 ఎకరాల పైన భూములను జీపీఎల్ చేసుకున్నారు. సోత్రియందారులు ఎప్పుడో వదిలివేసినటువంటివి, ఎప్పుడో అమ్మేసినటువంటి భూముల్లో పేద ప్రజలందరూ కూడా అప్పట్లో ఇళ్ల నిర్మాణం చేసుకుంటే ఈరోజు వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలా, వాళ్ళందరినీ భయపెట్టాలా, వాళ్ళందరితో డబ్బులు వసూలు చేయాలా అనేటువంటి ఒక కుట్రతో మోహన్ రావు అని ఎంఆర్ఓని తెచ్చుకున్నారు. మోహన్ రావు అని ఎంఆర్ఓని ఇక్కడికి పోస్టింగ్ వేయించుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉంది. మరి ఆ ఎంఆర్ఓని తెచ్చుకొని ఆ ఎంఆర్ఓకు మొత్తం సంపూర్ణంగా లొసుగులు తెలుసు. చట్టంలో ఏం లొసుగులు ఉన్నాయి, ఈ పర్టికులర్ కేసులో ఏం వాస్తవాలు ఉన్నాయి అన్నీ తెలుసు. తెలుగుదేశము పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో ఈ శ్రావణ్ కుమార్ వీళ్ళకి సంబంధించినటువంటి జీనియాలజీ సర్టిఫికేట్ ఇచ్చాడు ఎంఆర్ఓ. పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు జీనియాలజీ అంటే వంశవృక్షం సర్టిఫికేట్ ఇచ్చాడు ఎంఆర్ఓ. ఆ సర్టిఫికేట్ను బేస్ చేసుకుని అనేక రిజిస్ట్రేషన్లు చేశాడు.
ఇదే సర్టిఫికేట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ సర్టిఫికేట్ చెల్లది, ఇది జీనియాలజీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వెవరు, వంశవృక్షం ఇచ్చేటువంటి అధికారం నీకేడుందని తహసీల్దార్ని మొట్టికాయలు వేసి వంశవృక్షము ఇవ్వాల్సినటువంటి నిర్ధారించాల్సినటువంటి ఒక అధికారం కేవలం కోర్టుకు మాత్రమే ఉంటుందని తెలియజెప్పారు. అంటే ఎన్ని విధాలుగా శ్రావణ్ కుమార్ ఫ్రాడ్ చేశారో మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్ కూడా జరగనీడనేసి 2.5 సంవత్సరం ఆగినాడు. మళ్ళీ పరిటాల సునీత వచ్చింది అధికారంలోకి, మళ్ళీ ఇదే మోహన్ రావుని మళ్ళీ తీసుకొచ్చుకున్నారు. ఈరోజు మరి ఇంకా ఎన్హాన్స్డ్ రేంజ్లో పెద్ద కుట్ర చేశారు. ఏ ఎంఆర్ఓ అయితే సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నాడో, ఇది 106 మున్సిపాలిటీలో అని తెలుసునో, ఏ ఎంఆర్ఓకి 119 ఆల్రెడీ ఇచ్చేసినారనేసి తెలుసునో, ఈ 106లో మనం ఇవ్వడానికి ఏం లేదని తెలుసునో, అదే ఎంఆర్ఓ మరి కొత్తగా వచ్చిన కలెక్టర్కి ఆ వివరాలన్నీ ఎందుకు తెలపలేదని కోరుతా ఉన్నా. ఆ వివరాలన్నీ దాచిపెట్టి హైకోర్టుకు పోయి మీరు రిప్రజెంట్ చేశారా? గవర్నమెంట్ ప్లీడరు ఈరోజు డబ్బులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడరు డబ్బులు తీసుకొని వాదించాడా? ఆయన ఏం వాదించాడంటే, ఫ్యాక్ట్స్ లేక మేము వెళ్ళదలుచుకోలేదు, ఈ సర్వే నెంబర్లో ఏమున్నాయో ఈ అప్పిలెంట్ ఏదైతే పిటిషన్దారు అడుగుతున్నాడో దాని మీద సర్వే చేస్తాము, సర్వే చేసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుందరు అన్నాడు. వెంటనే జడ్జి ఒక ఆర్డర్ వేశారు. ఏం ఆర్డర్ వేశారంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెరిట్స్, నేను మెరిట్స్లోకి వెళ్ళట్లేదు. 120/83లో 90లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, అందులో ఏ భూమిని అయితే ఆ రోజు స్వాధీనం చేయమని ఇచ్చినారో ఆ భూమికి చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకుంటూ నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న వాళ్లకు తెలియపరిచి నోటీసులు ఇచ్చి ఎవిక్షన్ ప్రొసీజర్ టేకప్ చేయమన్నాడు. ఎవిక్షన్ ప్రొసీజర్ టేకప్ చేయమంటే ఇల్లు కొట్టమని కాదు, దేశంలో ఎక్కడ ఇట్లా కొట్టరు. నోటీసులు ఇచ్చినాక దాని తర్వాత వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళు కోర్టుకు పోయే అధికారం ఉంటుంది. అసలు నోటీసులే వాళ్ళకి సర్వే నోటీసులు ఇవ్వలే, సర్వే జరపకోకుండా డైరెక్ట్గా ఎవిక్షన్ చేసేది చట్టబద్ధంగా తప్పు. అలాగా చేశారు. అదేవిధంగా అదే చిమ్మలపాటి రవి గారు జడ్జి గారు ఏమిచ్చారు, అదే ఆర్డర్లో ఎవరైనా సూట్స్ పెండింగ్ ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారు. 8 సూట్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇంజక్షన్ పెండింగ్ ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారు. ఒక ఇంజక్షన్ సాధ్యమని అడుగుతుంది, దాని జోలికి వెళ్ళకూడదు. అయినా ఇవన్నీ లెక్కలో పెట్టుకోకుండా నిర్దాక్షిణ్యంగా కుప్పగూల్చారు అక్కడ ఉన్నటువంటి గృహాలన్నింటినీ కూడా. ముందు 14-19లో పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యారణ్య నగర్ ప్రాంతంలో దాదాపుగా 300 మంది దగ్గర 7-8 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఒక వేగ్ జడ్జిమెంట్ తీసుకొని వచ్చి ఇవి మావి భూములు అనేసి వసూలు చేసి పరిటాల రవి కాలనీ అని పెట్టుకున్నారు, విద్యారణ్య నగర్ బోర్డు తీసేసి. అంటే ఆ ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ మార్గం ఎంచుకున్నారో మళ్ళీ ఈవీఎంల సాయంతో గెలుచుకొని ప్రభుత్వంలోకి వచ్చి పరిటాల సునీత మరి ఎవరి సహకారంతో చేస్తూ ఉందా? పైనున్న లోకేష్కి తెలిసినా, చంద్రబాబు నాయుడుకి తెలిసినా 2000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేసేదని కుట్ర చేశారు. అందుకనే అదే ఎంఆర్ఓ తెచ్చుకున్నారు. నోటీసులు ఇచ్చిన వాళ్ళలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఖాళీ స్థలాల వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, జీపీఏ జరుగుతుంది. మరి సబ్ రిజిస్ట్రార్ ఏం చేస్తున్నాడు? మరి ఈ ఆర్డీఓ పైన ఎంఆర్ఓ పైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని. మరి అక్కడున్న పోలీస్ అధికారులు జడ్జి కిష్టప్ప గారు అక్కడికి పోతే ఒక రిటైర్డ్ జడ్జి అనేది కూడా లేకుండా చొక్కా పట్టుకొని బయటికి లాగారు. ఎవరున్నారు? స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో 68 సెంట్లు స్వాధీనం చేసుకొని కాంప్లెక్స్ కట్టుకోవాలన్నారు అనేసి ఆ ప్రాంతంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కోర్టు ద్వారా మీరు బిల్డింగ్లు కొట్టిండొచ్చు, అదే కోర్టు ద్వారా వాళ్ళకి ఆ బాధితులకు వాళ్ళ స్థలాలు ఇప్పించబోతున్నాం. తప్పనిసరిగా స్థలాలు ఇప్పిస్తాము. ఈ అధికారులకు కోర్టులో వీళ్ళ అధికారులపైన చర్యలు తీసుకోమని కూడా పిటిషన్ ఫైల్ చేయబోతున్నాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేయబోతున్నాం. తప్పనిసరిగా కోర్టు ద్వారా వీళ్ళని శిక్షించబోతున్నాం. కోర్టు ద్వారా న్యాయం జరగకపోతే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ఈ అధికారులను శిక్షిస్తాము. అయ్యా, మీ బిల్డింగులు కాపాడలేకపోయిండొచ్చు, కానీ మీ భూములు మీకు ఇప్పించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది. కలెక్టర్ గారు మీరు సక్సెసర్ మాత్రమే. గతంలో ఉన్నటువంటి కలెక్టర్స్ ఏ చైర్ నుంచి కూర్చొని ఏదైతే వాళ్ళ అఫిడవిట్స్ ఫైల్ చేశారో ఇందులో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి మీరు స్టడీ చేసి కూడా ఈ ప్రాపర్టీకి దానికి సంబంధం లేదనేసి తెలిసి కూడా వారికి 120/83 పిటిషనర్దారులకి ఈ ప్రాపర్టీకి సంబంధం లేదు తెలిసి కూడా మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీరు పోస్ట్పోన్ చేసిండొచ్చు, టైం డిలే చేసిండొచ్చు, మళ్ళీ వాడు కంటెంప్ట్కి పోతాడు, పోయినప్పుడు ఫ్యాక్ట్స్ మళ్ళీ కోర్టు ముందర పెట్టిండొచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయాలి. మీ మీద ఒత్తిడి ఉంది, పరిటాల సునీత ఒత్తిడి. మరి ఎమ్మెల్యేగా ఉన్నావమ్మా నువ్వు, పరిటాల సునీత
ఇటువంటి సమస్య ఉంటే అయ్యా వాళ్ళని పిలిపించి మాట్లాడి ఉండాల్సినవి. ఏమయ్యా వాళ్ళందరి 45 ఏళ్ళ నుండి అందులో ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళతో ఏదైనా మాట్లాడుకో, ఏదైనా డబ్బులు ఇప్పిస్తామని కానీ ఇంకోటి రాజీ చేయాల్సినవి ఎందుకు చేయలేదు? నీకు ఆ భూమిపైన కన్నుంది కాబట్టి ఆ ప్రాంతంలో దాదాపుగా 200 ఎకరాలు నువ్వు జీపీఏ చేయించుకున్నావు కాబట్టి, నువ్వు సోత్రియందారులతో కుమ్మక్కైనావు కాబట్టి ఆడ 2000 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేయాలనే ఒక కుట్రతో ఉన్నావు కాబట్టి ఈ చర్యలకు నువ్వు సమర్థించినావు. నువ్వు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.